చిత్ర 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 నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఏం చెప్తావు? ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా. అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా. నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది. అదే వేరే అమ్మాయి అయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి. అది తప్పు కాదా? నువ్వు మంచోడివి, నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నమ్మకం, మోసం రెండు ఒక్క దగ్గర ఉండవు. చైత్ర, నేను నిన్ను మోసం చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తా. హలో హలో సార్, ఎక్కడున్నారు? 4 గంటలకి మీ కంపెనీ సీఈఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటా? మీ తాతగారు ఎప్పుడు వస్తారని ఆడిటోరియంలో వెయిట్ చేస్తున్నా. ఇంతకీ నువ్వు ఎక్కడా? సార్ హే, మాట్లాడాలి. భీష్మ, నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీ తాతయ్య. సార్ అది కాదు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓని ప్రకటిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఒక న్యూస్. అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్. లెట్ మీ గివ్ యూ అ క్లారిఫికేషన్. మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ దట్ న్యూస్ ఈస్ 100% ట్రూ. Mr. Bhishma is the next operational CEO of our company. There is let's please welcome him. సూట్ వేసుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేది. He's a degree dropout from ఏ కాలేజ్? లయోలా కాలేజ్ సార్. లాయోలా కాలేజ్. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్అవుట్ పర్సనా? ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం. కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను. సార్, మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా వై హిమ్? బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు. ఇతన్ని 30 days ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. ఆన్ ద 31st day మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగినా హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. సార్, టీవీలో వచ్చింది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నన్నెందుకు సీఈఓగా అనౌన్స్ చేశారు సార్? ఆ రోజు టీవీ షోలో ఏదో 4 మాటలు మాట్లాడానని మీరిలా. నీ మాటలు నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తాను. సీఈఓ పొజిషన్ కాదు. 4 రోజుల్లో నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేసుకో. 31st day ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నేను చెప్తాను. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు,
నిలువెత్తున ఎదగడం అని సీఈఓ అయిపోయాడు మై సన్. వెళ్దామా? హే నిన్నెక్కడో ఏంటప్పుడే హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్న. ఏ చిచే, డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా. డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ని అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి చేశాడు. భయ్యా ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలోని నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్న. ఓ ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు. ఆ, సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళారు. సార్ వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది 2వ సారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాడు, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాడు. వాల్యూ లేని అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. హ? వా జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి నేను వేమన శతకమా? ఎమోషనల్ ఫూల్. పరిమల్ భయ్యా, అసలు ఆ పెద్ద ఆయన నన్ను సీఈఓగా ఎందుకు అనౌన్స్ చేశాడంటావు? ఆయనకు 8,000 కోట్లు ఉన్నాయంట. ఓ 8,000 కోట్లలో ఎన్నో సున్నాలున్నాయి. సీఈఓగా ఒక సున్నా ఉంటే ఏమవుద్ది అనుకుని ఉంటాడు. పంచ్. నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అనే దానికంటే పెద్ద పంచారది. సీఈఓది ఏముంది భయ్యా, ఆ అమ్మాయి ఇంపార్టెంట్. ఈ 30 days లో మళ్ళీ తనని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు. రే డెస్పో, నీ కరువు నా పరువు తీస్తుందిరా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోయావు, నేను నలిగిపోయా. అందుకే ఈసారి నీ లైఫ్ లోకి వద్దామని డిసైడ్ అయ్యి ఈ కంపెనీలో డ్రైవర్ జాబ్ పట్టా. గుర్తుంచుకో, 30 రోజులు సీఈఓ కాదు సర్వెంట్ చేస్తా. వన్ లక్ కిక్స్, నో వన్ చెక్స్. వావ్, మంచి మీమ్ భయ్యా. మీనింగ్ చెప్పరా? ఆ, లక్ ఉంటే చెక్ వస్తుంది, చెక్ డ్రా చేస్తే కిక్ వస్తుంది, అంతేగా. రే, నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి భయ్యా? ఆఫీస్ వచ్చింది దిగరా. వచ్చిందా? భీష్మా, ఇప్పుడు నువ్వు సీఈఓ రా, కొంచెం స్టైల్ రా. గుడ్ మార్నింగ్ సార్. సార్ బావునా? అంటే సీఈఓ అన్నారని ఇలా. పిసికి చంపిస్తా. ఆయన అన్నారా, నువ్వు అనిపించావా? గాడ్ ప్రామిస్, నేనేమనిపించలేదు. నువ్వు పెద్ద మ్యానిపులేటర్వి. నా చేతే చెప్పించుకున్నావు. ఏం చెప్పించుకున్నాను? గుర్తులేదా? 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 ఐ లవ్ యూ. వామ్మో, ఈ సీఈఓ కూడా పెద్ద ప్లే బాయ్ లాగా ఉన్నాడు. వచ్చిన ఫస్ట్ రోజు కంపెనీలో టఫ్ ఫిగర్ని పట్టేశాడు. నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో ఈ కంపెనీని కూడా అలాగే కాపాడతా. 30th డే నా లైఫ్లోంచి, ఈ కంపెనీలోంచి నువ్వు పర్మనెంట్గా అవుట్. గుర్తు పెట్టుకో, 30th డే. 30th డేనా? పొట్ట మీద చేసుకు ఉంది, కొంప తీసి. రే డ్రైవరు, ఇదిగో బాబు. నిన్నేరా?
ఈ 50 తీసుకొని ఎవరికి చెప్పొద్దు. మన కొత్త బాస్కి ఏమైనా లేడీస్ అంటే లైట్గా ఇంట్రెస్టా? ఈ 500 తీసుకొని అందరికి చెప్పు. ఇంట్రెస్ట్ కాదు, కసి కొరకేస్తాడు. సార్ ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్? కూర్చో అమ్మా. నేను నమ్మానమ్మా. సార్ తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు. నమ్మడానికి ఎక్స్క్యూజ్ మీ సార్. కమన్. హే, గుడ్ మార్నింగ్ సార్. యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ సూట్. ప్లీజ్ సిట్ డౌన్. కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్. పట్టించుకోకు. మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా. ఇంతకీ ఇక నేనేం చేయాలి సార్? హా, చైత్ర, సార్ మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ మ్యామ్, రియలీ సారీ. డ్రెస్ మార్చుకొని వస్తారా? టైం పడుతుంది. వెయిట్ చేస్తా. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో 5000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓ 500 ఇక్కడ, మిగతా వాళ్ళు స్టోర్స్లో, ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు, పరిపాలన. ఓ ఓకే. ఇది సర్టిఫికేషన్ వింగ్. పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీమ్ ఇది. అది మార్కెటింగ్ వింగ్. మార్కెటింగ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఫాలో మీ. అది ఫార్మ్ ఇన్సూరెన్స్ వింగ్. అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అ కామన్ సిట్ అవుట్ స్పేస్. ఈ కంపెనీలో చాలా బాగుంది. హా? కంపెనీ చాలా బాగుంది. అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫేర్నెస్, ఈ బ్రైట్నెస్, ఆ ఫినిషింగ్, కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి. గైస్, సార్ మీ గురించి, ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట. ప్లీజ్ కమ్. సో ప్లీజ్ చెప్పండి. హలో, మనందరం బాగా పనిచేయాలి. మనందరం ఒక టీం లాగా. హే యూ, హే బాయ్, నువ్వు నా మాట వినట్లేదు. లేదు సార్. అదే చెప్తున్నా, నువ్వు నా మాట వినట్లేదు. చిచి వింటున్నా సార్. వినే చెవులు ఎటుండాలి? ఇటుండాలి. నీ ఎటున్నాయి? నువ్వు నా మాట వినట్లేదు. కటిఫ్, నేను హర్ట్ అయ్యాను. మూవ్. అందరి చెవులు ఇట్టే కదా ఉన్నాయా? నావి మాత్రం ముందు ఉండక నేనేమో నేలేను. సార్ ఐ నీడ్ ఏ స్మాల్ సిగ్నేచర్ ఆన్ దిస్ ఫైల్. ఐ పుట్టెడ్ మై పెన్ దేర్, ఐ కమ్ బ్యాక్. పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎవరు పుట్టాడు? అసలు ఈ భాష ఏంట్రా? వీడి 30 రోజులు కాదు, 3 రోజులు ఉంటే చాలు కంపెనీ సర్వనాశనం అయిపోద్ది. పంపించేయాలి, అర్జెంటుగా పంపించేయాలి. ఇంటరాక్షన్ విత్ CEO అని చెప్పి టీమ్ లీడర్స్తో ఒక మీటింగ్ పెట్టించండి. వాడి లాంగ్వేజ్కి, బాడీ లాంగ్వేజ్కి ఖచ్చితంగా దొరికిస్తాడు. ఐడియా బానే ఉంది, కానీ నువ్వు డ్రైవరు కదా. వాడు ఇంతకు డ్రైవరే సార్, CEO అవలా. మీ ఈగోలు పక్కన పెట్టి మన ఎలాగొట్టే పని చూడండి. లేకపోతే జీవితాంతం మై పుట్టెడు, మై సిట్టెడు, మై కట్టెడు వంటి పదాలు వింటూ చచ్చిపోతారు. వీడు పట్టాడు. ఇప్పటిదాకా నువ్వేంటో నాకు మాత్రమే తెలుసు. ఈ మీటింగ్ తర్వాత మొత్తం కంపెనీకే తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్. సార్ టెంపరీ CEO అయినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికి ఎంతైనా ఉంది. అందుకే ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్. చెక్ చెక్. ఇప్పుడు పాట పాడతారా ఏంటి? సార్ ఇది హస్త నక్షత్రం కదా. నీకెలా తెలుసు? అదే సార్, అందుకే సేమ్ ఆలోచిస్తున్నాం. సార్ మీ తొడ మీద తాటి ముంజంత పుట్టుమొచ్చింది కదా. ఇప్పుడు ప్యాంట్ ఇప్పమంటావా ఏంటి? లేదు సార్. అటు చూడు. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి.
మీ ప్యాడ్స్ కింద బలూన్స్ ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు ఊదండి. వచ్చు కదా, ఊదండి. మీ పక్కనున్న పిన్స్ తీసుకోండి. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. టైం అయిపోయేసరికి ఎవరి చేతుల్లో బలూన్ ఉంటే వాళ్ళే విన్నర్. విన్నర్కి 2 months శాలరీ బోనస్గా ఇస్తాను. సార్ ఒక బలూన్. అగో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాడు ఏం చేస్తున్నాడు అసలు? నేను విక్టిమ్ సార్, విట్నెస్ కాదు. హే, ఎవరి దగ్గర బలూన్స్ లేవు. నైస్. నేను ఎవరి దగ్గర బలూన్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పాను. అందరి దగ్గర బలూన్స్ ఉంటే అందరూ గెలిచినట్టే కదా. మీలో అందరికీ ఎవరికి వాళ్ళే గెలవాలని ఉంది. దానికోసం మీ పక్కన వాళ్ళని కూడా ఓడిస్తారు. నిజానికి ఒక ప్లేయర్ గెలిస్తే టీం గెలవదు, ఒక ఎంప్లాయ్ గెలిస్తే కంపెనీ గెలవదు. కానీ ఒక టీం గెలిస్తే ప్రతి ప్లేయర్ గెలిచినట్టే, ఒక కంపెనీ గెలిస్తే ప్రతి ఎంప్లాయీ గెలిచినట్టే. ఒంటరిగా మనం రాయి, కలిస్తే కొండ. నాట్ దేవరకొండ, పర్వతం. ఒంటరిగా మనం మొక్క, కలిస్తే పంట. ఒంటరిగా మనం ఉద్యోగి, కలిస్తే కంపెనీ. చెప్పండి, మీరా కంపెనీయా? చెప్పండి, మీరా కంపెనీయా? వాడు స్పీచ్ ఇస్తున్నాడా, చేతబడి చేస్తున్నాడా? చివరిగా ఒక్క మాట. బుక్ చదివేవాడు రీడర్, కేసు వాదించేవాడు ప్లీడర్, టీం లీడ్ చేసేవాడు లీడర్. ఫైల్స్ పట్టుకునేది ఫోల్డర్, కప్స్ పట్టుకునేది హోల్డర్. ఇవన్నీ వాట్సాప్ ఫార్వర్డ్స్. నేను అందుకే వాట్సాప్ వాడినా. ఎవడికి లాభం, ఎవడికి లాభం? అది పద్యుడు. యు ఆర్ ఆల్ ట్రూ లీడర్స్. ఇప్పటిదాకా జీతం కోసం పనిచేశాను సార్. ఇప్పటి నుంచి కంపెనీ జీవితం అనుకుని పనిచేస్తాను సార్. మీరు సూపర్ సార్, మీరు సూపర్. ఈ క్షణం వరకు మిమ్మల్ని తప్పుగా అనుకున్నారు సార్. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా తప్పంటేనే ఒప్పుకోరు సార్. భీష్మ సార్ డెసిషన్ ఇస్ కరెక్ట్. ఎస్ సార్. అదండి పోయి పనిచేస్తున్నాం. కంపెనీ సార్, కంపెనీ కంపెనీ కంపెనీ. అరే ఆగరా, నిజం చెప్పరా, నువ్వు కూడా ఆడి పార్టీయే కదా? సార్ అసలు ఒకప్పుడు ఎలా బతికి, మీది కూడా హస్త నక్షత్రం కదా, తొడ మీద తాడి మీద పుట్టుకొచ్చింది. కరెక్ట్ సార్, కరెక్ట్. వీడి మాటి మాటికి నా తొడ తప్ప ఇంకేం గుర్తురాదా? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పావు కాబట్టి ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే చాలా ముదురు నువ్వు. పోరా.